పంచాయతీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఖమ్మం జిల్లా మంత్రులు ఆ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా పార్టీ నాయకత్వం గుడ్ లుక్స్లో కొనసాగాలని భావిస్తున్నారు. దీంతో లోకల్ ఎలక్షన్స్ను చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. మండల స్థాయిలో పార్టీ నేతల మధ్య వర్గపోరు లేకుండా జాగ్రత్త పడేందుకు కసరత్తులు కూడా చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోతే అది తమ మనుగడకే ముప్పుగా మారే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారట. ఇక అందుకే అంది వచ్చే చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకూడదని పట్టుదలగా పనులు చేసుకుపోతున్నారట. ఖమ్మం జిల్లాలో ముందస్తు ఎన్నికల సందడి చోటు చేసుకుంటోంది. పంచాయతీ ఎన్నికలు తరుముకు వస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో సీనియర్లంతా ఎన్నికల మోడ్లోకి వచ్చేశారు. గ్రామ పంచాయతీతో పాటు మండల, జిల్లా పరిషత్, మున్సిపల్లో కూడా జరుగుతూ ఉండటంతో అన్నింటా హస్తం ముద్ర గట్టిగా పడాల్సిందే అని జిల్లా మంత్రులు పంతంగా ఉన్నారు. స్థానిక ఎన్నికల పండుగ వస్తూ ఉండటంతో టికెట్ల కోసం పార్టీలో ఆశావాహులు కూడా ఉత్సాహంగా వర్కలు వేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్యకర్తలంతా సంసిద్ధంగా ఉండాలని శ్రేణులకు వారు పిలుపునిస్తున్నారు. పాలేరులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, నేతలతో భేటీని నిర్వహించారు. ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలాంటి వ్యూహాలతో దూసుకుపోవాలి, ప్రత్యర్థుల దుష్ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలి అన్న అంశాలపై పొంగులేటి క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం అనధికారికంగా ఎన్నికల శంఖాన్ని పూరించేశారు. ఖమ్మం నియోజకవర్గంలో అత్యంత కీలకమైన రఘునాథపాలెంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికలను ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా భావించాలని ఆయన సూచించారు. ఎన్నికల నగారా ఎప్పుడు మోగినా మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవటంపైనే నేతలంతా దృష్టి సారించాలన్నారు. పార్టీలో నేతలంతా ఒక్క తాటిపై ఉంటూ సమైక్యంగా ఎన్నికల పోరును ఎదుర్కోవాలని, అప్పుడే అనుకున్న విజయాలు సాధించగలుగుతామని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల్లో నేతల పనితీరు ఆధారంగానే భవిష్యత్తులో పదవులు, అవకాశాలు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటడం ఖాయమని భట్టి ధీమాను వ్యక్తం చేశారు. అయితే పార్టీలో ప్రతి ఒక్కరూ ఎన్నికల బరిలో పార్టీ తరపున ఎవరు అభ్యర్థిగా నిలబడినా గెలిపించేందుకు కృషి చేయాలని భట్టి పిలుపునిచ్చారు. అభిప్రాయ భేదాలు, అంతర్గత సమస్యలు ఉంటే వాటిని పక్కన పెట్టి ఎన్నికల్లో పార్టీ బలపరిచిన వారి విజయానికి పాటు పడాలన్నారు. రానున్న ఎన్నికలు తమకు అత్యంత కీలకమైనవని మంత్రులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయాలు అందిస్తేనే పార్టీలో తమ హవా పదిలంగా ఉంటుందని మంత్రులు భావిస్తున్నారు. ఏమాత్రం ఉదాసీనంగా వ్యవహరించినా, ఎన్నికల ఫలితాల్లో తేడా వచ్చినా తమ అస్తిత్వమే ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని వారు భావిస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు పలు అడ్డంకులు ఎదురయ్యాయి. గతంలోనే ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం నిర్ణయించాయి. ఓటర్ల జాబితా, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని అధికారులను ఈసీ ఆదేశించింది. అయితే కుల గణన తదితర సమస్యలతో వాయిదా పడుతూ వచ్చింది. జిల్లాలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేందుకు 3148 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉంచారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా పూర్తి చేశారు. అయితే ఆ తర్వాత ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మరోసారి కసరత్తు ప్రారంభించడంతో అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు రంగంలోకి దిగారు. ఇప్పటి నుంచే గ్రామాల్లో ఇంటింటిని సందర్శిస్తున్నారు. ఈసారి ఎలాగైనా స్థానికంగా తమ పట్టు నిరూపించుకోవాలనే లక్ష్యంతో కొందరు నేతలు పనిచేస్తున్నారు. జిల్లాలో మొత్తం 589 గ్రామ పంచాయతీలు ఉండగా 12 పంచాయతీలు యదులాపురం మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 577 గ్రామ పంచాయతీలున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే వీటిల్లో ఎక్కువ పాలక వర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్నది పక్కన పెడితే మొత్తానికి పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైందనే చెప్పాలి.